వేసుకున్నా కానీ ఇప్పుడు కొండగట్ల మళ్ళీ స్నానం చేయాలి. ఆ స్నానం చేసుకున్న మేకప్ అంతా వీక్ మళ్ళీ అక్కడ వేస్తాడు డబల్ మేకప్. పైసలు బొక్క. వీడు హౌలగాడు, వీడు మా అల్లుడు హౌలగాడు, సేమ్ నా లెక్కనే. ఏమో మా కోడలు అనన్య. హాయ్ చెప్పు సబ్స్క్రైబర్స్కి, హాయ్ చెప్పు. వస్తారు కొందరు ఇంకా సబ్స్క్రైబర్లు ఇవ్వలేరు. కొత్త వీడియోనే పెట్టలేదు, ఈ వీడియో పెట్టినా తెలుస్తుంది. ఇక మామూలు రెడీ అవుతారు మొత్తం. హాయ్, ఇప్పుడు మేము ఇక్కడ నుండి కొండగట్టుకు వెళ్తున్నాం. కొండగట్టు పోయి కొండగట్టులో మీకు బ్లాగ్ తీసి పెడతాను. మా పిల్లలు మామూలు అల్లరి చేస్తారు. వీళ్ళే తింటుర్రు. మేము తీసుకున్న రూమ్లో లగేజ్ అలానే ఉంచి మేము కొండగట్టుకు బయలుదేరాం. మనం కొండగట్టుకైతే వచ్చేసాం. ఎన్ని సంవత్సరాలకు రానియండి, ఈ కొండగట్టు మాత్రం అసలు చేంజే కాదు, అలానే ఉంది. కొండగట్టుకు వస్తే ఏదో తెలియని ప్రశాంతత ఉంటుంది. ఉన్న ఒక 2-3 అవర్స్ అయినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ స్వామివారిని దగ్గర నుండి దర్శనం చేసుకోవడం కానీ, ఇంకా మనం వెళ్ళినప్పుడు ఎక్కువ పబ్లిక్ కూడా లేరు, మంచిగా దర్శనం అయిపోయింది. ఫ్రెండ్స్ అందరికి అది పట్టుకొని పోతూనే ఉంటుంది. కోతులని చూస్తారా అయ్యా? సెల్ఫీ. మేము కొండగట్టుకు వచ్చినాం. కొండగట్టులో ఇక్కడ మొత్తం వ్యూ ఎలా ఉందో మీకు ఖచ్చితంగా చూపిస్తాం. మీరు చూసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. మా బుడ్డోని అల్లరి మరీ ఎక్కువైపోయిందండి. అక్కడ షాప్లో లేమంటారని కూడా లేకుండా అక్కడ ఉన్న హనుమాన్ జెండాలను బట్టి ఊగేస్తున్నాడు. ఇంకా అందులో మా మమ్మీ కూడా అలానే ఉంది. ఫొటోస్ తీయమని స్టిల్స్ ఇస్తున్నారు. పదండి మనమైతే ముందు వెళ్ళి గుండంలో స్నానం చేసి దర్శనం అయితే చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇది పాత గుండం. 2-3 ఇయర్స్గా ఇందులో వాటర్ ఉంచట్లేరండి, ఎందుకో తెలీదు. గుడి బ్యాక్ సైడ్ కొత్త గుండాన్ని ఏర్పాటు చేశారు. ఇంకా భక్తులు అందరూ అక్కడే స్నానాలు చేసుకుంటారు. ఈ గుండంలో స్నానం చేస్తే ఎటువంటి రోగాలైనా మటుమాయం అవుతాయని పెద్దలు చెప్తుంటారు. అందులో ఎక్కువ వాటర్ లేవు కదా అని నాకే కొంచెం భయం వేసింది ఫస్ట్. ఆ తర్వాత మాత్రం ఎంజాయ్ చేసాము ఒక 1 అవర్ ఆ వాటర్లో. ఎక్కువ వాటర్ లేవు కాబట్టి పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఇంకా మనం వాళ్ళని పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళే ఎంజాయ్ చేశారు. పిల్లలకి వాటర్ కనిపిస్తే ఆగుతారా? అందులో మా బుడ్డోడు ఒకడు 1 అవర్ కూడా బయటికి రారా అంటే అసలే రాడు.
దర్శనానికి వెళ్ళాము. పెద్దగా పబ్లిక్ ఏం లేరు కాబట్టి తొందరగా దర్శనం అయ్యింది. ఇప్పుడు మనం బేతాళ స్వామి టెంపుల్కి వచ్చాం. ఇక్కడ ఎంత పవర్ఫుల్ అంటే నిజంగా ఆ స్వామివారి దగ్గర మనం ఏదైనా కోరిక కోరుకొని 1 రూపీ కాయిన్ అలా స్టిక్ చేస్తే అలానే ఉండిపోతే మన కోరిక నెరవేరుతుందని అందరూ ఇక్కడ స్టిక్ చేస్తూ ఉంటారు. ముందైతే మనం స్వామివారి దర్శనం కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత మనం కూడా ఒక కోరిక కోరుకొని మన కోరిక నెరవేరాలని ఆ స్వామివారికి సన్నిధిలో మనం కూడా ఒక 1 రూపీ కాయిన్ స్టిక్ చేసి చూద్దాం. గుడి లోపల ఫొటోస్ వీడియోస్ తీయడం అలౌ లేదు, కానీ ఎవరికి కనిపించకుండా మీ గురించి స్వామివారి దర్శనం చేసుకుంటారనే ఉద్దేశంతో నేను వీడియో తీశాను. ఇక భైరవ స్వామి దర్శనం కూడా అయిపోయింది, బయటకు వచ్చాం. ఇక్కడ మా పాప చాలా పెద్ద కోరిక కోరుకుంటున్నట్టుంది. ఇక్కడ 1 రూపీ కాయిన్ అంటిస్తుంది, చూద్దాం తనది అంటుకుంటుందో లేదో. చూడండి దాని కాయిన్ అంటుకోవడం తోటి దాని ఫేస్లో ఎంత హ్యాపీనెస్. పిల్లలకు పెద్ద కోరికలు ఏముంటాయండి, కానీ ఏదో వాళ్ళ సరదా కోసం చేపించాం. ఇక మా తింగర్ బుడ్డోడు ఊరుకుంటాడా, ఇంకా నేను అంటిస్తా అని ఇక వాడు కూడా వచ్చాడు. ఇక వాడే పెద్ద కోరిక కోరుకున్నాడో తెలియదు, వాడు కూడా అంటించాడు. ఇక ఇక్కడ మా అత్తయ్య, మా మమ్మీ, నేను అందరం అంటించేసాం. ఆ స్వామి మా కోరికలు విన్నాడో లేదో తెలియదు, కానీ మా అందరి కాయిన్స్ అంటుకున్నాయండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇలా చేస్తారు. ఇక్కడ వరాలు కూడా పడతారండి. వరాలు పట్టడం ఇక్కడ చాలా ఆనవాయితీ. భైరవ స్వామి దర్శనం కూడా అయిపోయింది. ఫుల్ ఎండ కొడుతుంటే మేము ఇక్కడ పుల్ ఐస్ క్రీమ్స్ కూడా తినేసాం. మనం ఇప్పుడు కిందికి వెళ్ళి అక్కడ మంచిగా వంటలు చేసుకొని తినేసి మళ్ళీ వేములవాడకి వెళ్దాం. ఈ ఎండలో మా వంట కష్టాలు చూడండి. నేను అంత పెద్ద మంట పెట్టి వంట చేస్తుంటే మా తమ్ముడు పక్కకుండి సెటర్ వేస్తూ ఉన్నాడు. ఇక వాడి మీద నాకు కోపం వచ్చింది. అదేంటి మళ్ళీ రాఘవేంద్ర టీ షాప్ దగ్గర కనిపిస్తున్నారు అనుకుంటున్నారా? అవునండి, మేము కొండగట్టు నుండి వేములవాడకు వచ్చేసాం. ఆ ఎండలో ట్రావెలింగ్లో ఫుల్ హెడేక్ వచ్చింది.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో వేములవాడ పార్ట్ 2 వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.